మన షోలో మొదటి కాలర్ ఉన్నారు. ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయొద్దు, అస్సలు లేట్ చేయొద్దు. ఫస్ట్ కాలర్. హలో. హలో. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరండి? చెప్పండి. చెప్పండా? చెప్పండి బాలు గారు. బాలు గారు. జాను. ఎవరండి? మౌనిక. మౌనిక ఎట్లున్నావు? బాగున్నానండి. బాలు గారు మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మౌనిక ఏ ఊరు అన్నావు? మర్చిపోయాను మీ ఊరు పేరు. ఏలూరు. ఏలూరా? ఆ, మౌనిక టిఫిన్ చేసిండ్రా? టిఫిన్ చేసిండ్రా? ఏంది నీకు తెలంగాణ వస్తుంది? అంటే తెలంగాణలో ఉన్నాను, సంవత్సరం ఉన్నాను, ఇంకా భాష అయిపోయింది. 1 year ఉన్నావా? ఉన్నా. ఎక్కడున్నావు? అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. అన్నయ్య వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లో? అలా కాదు, ఏ ఏరియాలో ఉన్నావు అంటున్నా. వేరే అంటే రిజర్వ్ వచ్చిందండి. ఏరియా పేరు మర్చిపోయావా? సరే, ఓకే. తెలంగాణలో ఉన్న ప్లేసెస్ చూసావా? హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో గోల్కొండ, చార్మినార్. చాలా చేసిన దానివైతే ఎందుకని? చౌకగా వస్తాయనని? ఇష్టం చాలా ఇష్టం. అన్ని చౌకగా వస్తాయా అని అంటున్నా. గాజులు, బట్టలు. అలా ఏంటి, అలా దానికోసం వెళ్ళను నేను. దానికోసం వెళ్ళలా? వెళ్ళను. జస్ట్ చార్మినార్ చూసామా, ఫోటోలు దిగామా, తిరిగి అన్నట్టు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసామా, రీల్ చేసామా, అంతే, అయిపోయిందా? ఫేస్బుక్ వాడను, ఇన్స్టాను, రీల్స్ చూసామా, అంత కథ మాత్రం కలిగింది. ఓకే. మౌనిక, ఎప్పుడైనా నువ్వు ఏదైనా ప్లేస్కి, అంటే హైదరాబాద్లో ఈ ప్లేస్ చూడాలి అని అనుకున్నావా? అర్థం చాలా. హైదరాబాద్లో ఏదైనా ప్లేస్ చూడాలి అని అనుకుని ఇంకా చూడలేదా అంటున్నా. అనుకున్నా. జూబ్లీస్ పెద్దమ్మ తల్లిని. ఏం టెంపుల్? జూబ్లీస్ పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి గుడి. టెంపుల్ చాలా బాగుంటది అంటారు, కానీ చాలా బాగుంటది, చాలా పవర్ఫుల్. మా ఆఫీస్ పక్కనే. అక్కడ 1 రూపీ కాయిన్స్ వేస్తే నుంచుంటేనంటే కోరికలు తీరుతాయి అన్నారు. వింటనే కానీ ఎప్పుడు కొన్ని సిచ్యువేషన్ వెళ్ళకపోయాను. ఓకే, ఏం పర్లేదు. త్వరలో ఖచ్చితంగా నువ్వు ఆ టెంపుల్ అయితే దర్శించుకుంటావు. ఓకే. బాయ్ మౌనిక. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ 1 more కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అన్నయ్య. హాయ్ అక్క. ఎవరు? చెప్పాలి ఎవరు అనేది. రమ్య అక్క, ఫ్రమ్ శ్రీకాకుళం. ఎస్. చూసావా ఎట్లా చెప్పాను? నన్ను అన్నయ్య అనగానే నేను అక్క అనేది నిన్నే ఒక్కదాన్నే. రమ్యక్క. ఏంటేంటి? ఇప్పుడు అన్నయ్య అంటే చెల్లని ఎవడైనా అంటాడు, అదే అన్నయ్య అంటే అక్క అని డిఫరెంట్గా అనాలి కదా. అంటే ఆ దట్టు మీకు పెళ్ళైపోయింది కదా, పెళ్ళైపోయింది కదా, పెళ్ళైపోయిన వాళ్ళందరూ అక్కలే అన్నమాట. రమ్యక్క, ఏంటి ఎట్లున్నావు? టిఫిన్ చేసావా? అయ్యో, ఓకే. అంటే ఇప్పుడు ఎట్లుంది? ఓకేనా? మరి చూసుకోవాలి కదా. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలుస్తుందా? చిన్నపిల్లలకి ఏం తెలీదు. 10 years 8 years వచ్చే వరకు వాళ్ళకి ఏం తెలీదు. ఓకే, ఇప్పుడు ఓకే కదా, అంతా ఓకే కదా? నవ్వుతున్నాడా? ఏదో ఒకసారి మావయ్య అనమని చెప్పు, మెల్లో చైన్ వేసేస్తానని చెప్పు. ఓకే. నడుస్తాడా? మాట్లాడతాడా? పాకుతున్నాడు అయితే. సరే రమ్య, ఎప్పుడైనా ఒక పాట పాడుతూ ఉంటావు కదా, ఆయన పాట పాడతావా? పాడలేవు.
ఓకే మూడ్ ఏం పోయింది? సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి, పాడే మూడ్ లేదు అని అంటున్నా. పాడే మూడ్ లేదా? సిచ్యువేషన్స్ బ్యాడ్గా వస్తూ ఉంటాయి, అలాంటి అని చెప్పి మన మూడ్ పాడు చేసుకోకూడదు. అంటే లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ మూడ్ కొంచెం పాడైపోద్ది కదా. ఆ, ఇప్పుడు ఓకే సరే ఏం పర్లేదు, నీ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయి. ఓకేనా? ఓకే అండి. బాయ్ బాయ్ రమ్య.